టాలీవుడ్ లో విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ఫస్ట్ హాఫ్ ని లైట్ తీసుకున్న బడా స్టార్స్ ఇప్పుడు సెకండ్ హాఫ్ పై ఫోకస్ చేశారు. షార్ట్ గ్యాప్ లో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సై అంటున్నారు. దీంతో ఓ 4 సినిమాల మధ్య క్రేజీ ఫైట్ షురూ కాబోతోంది. 2 వారాల గ్యాప్ సరిపోతుందా లేదా అన్న చర్చ జరుగుతోంది. టాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ మధ్య భారీ ఫైట్ జరగబోతోంది. పుష్ప 2, సరిపోదా శనివారం సినిమాలు కేవలం 2 వారాల గ్యాప్ లో రిలీజ్ కాబోతున్నాయి. అయితే పుష్ప 2కి ఈ గ్యాప్ సరిపోతుందా అనేది $1 మిలియన్ ప్రశ్న. అలాగే ఓజీ, దేవర విషయంలో కూడా ఇదే ఫైట్ రిపీట్ అవుతోంది. పవన్ హీరోగా తెరకెక్కుతున్న ఓజీ సెప్టెంబర్ 27న ఆడియన్స్ ముందుకు వస్తుంటే, తారక్ కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న దేవర అక్టోబర్ 10న పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతోంది. దీంతో ఈ 4 సినిమాలకు 2 వారాల గ్యాప్ అనేది పెద్ద పజిల్ గా మారింది. ఒక పెద్ద సినిమాకి 2 వారాల గ్యాప్ సరిపోతుందా అంటే భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓ సినిమా 2 వారాలు ఆడితే అదే గొప్ప. కాబట్టి ఎంత పెద్ద సినిమాకైనా 2 వారాల థియేట్రికల్ రన్ సరిపోతుంది అనేది కొంతమంది వాదన. మరికొంతమంది దీంతో ఏకీభించడం లేదు. సలార్, హనుమాన్ సినిమాల్ని దీనికి ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నారు. ప్రభాస్ నటించిన సలార్ కి మరొక 2 వారాల టైం దొరుకుంటే మరిన్ని రికార్డ్ సృష్టించేది. కానీ సంక్రాంతి సినిమాల రాకతో సలార్ పడిపోయింది. ముఖ్యంగా హనుమాన్ ఎఫెక్ట్ సలార్ పై నేషనల్ వైడ్ గా పడింది. పుష్ప 2, ఓజీ సినిమాల విషయంలో కూడా ఇదే జరుగుతుందనే అనుమానాలున్నాయి. పుష్ప 2 సినిమాకి దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఇలాంటి సినిమాని మినిమం 3 వారాలు పోటీ లేకుండా విడుదల చేసినట్టయితే మంచి కలెక్షన్స్ వస్తాయి. బాలీవుడ్ మార్కెట్ సంగతి పక్కన పెడితే కనీసం టాలీవుడ్ లోనైనా పోటీ లేకుండా ఏర్పాట్లు చేసుకోవాల్సింది. ఓజీ సినిమాకు కూడా ఇదే వర్తిస్తుంది. అయితే మార్చి నుంచి జూన్ వరకు ఒకవైపు ఎన్నికలు, మరోవైపు ఐపీఎల్ సీజన్ దేశవ్యాప్తంగా జరగనుంది. ఈ ఎఫెక్ట్ తమ సినిమాలపై పడకూడదని హీరోలు అలర్ట్ అవ్వడంతో 2 వారాల కాన్సెప్ట్ అనేది తెరపైకొచ్చింది. మరి ఈ టఫ్ ఫైట్ ని బడా స్టార్స్ ఎలా ఓవర్కమ్ చేస్తారో చూడాలి.